హాయ్ ఫ్రెండ్స్, మైదా పిండి సోడా వాడకుండా పెసరపప్పు పన్నీర్తో హై ప్రోటీన్ పిజ్జా బైట్స్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు మునిగే వరకు నీళ్లను పోసుకుని 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి అరకప్పు పన్నీరు, చిన్న టమాటా గింజలు లేకుండా కట్ చేసిన ముక్కలు, గింజలు తీసిన ఒక చిన్న క్యాప్సికం ముక్కలు వేసుకుని ఉడికించిన 2 స్పూన్ల స్వీట్ కార్న్, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూను పిజ్జా సాస్ వేసి కలుపుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టిన పెసరపప్పు వేసి 1/2 స్పూన్ ఉప్పు, 1 పచ్చిమిర్చి, 1/2 ఇంచి అల్లం, కొంచెం నీళ్లను పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకుని 1 స్పూను సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకుల్ని వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పొంగనాల పెనం పెట్టుకుని 1 స్పూన్ బటర్ వేసి గుంట్లన్నిటిలోనూ అప్లై చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న బ్యాటర్ ని 1 స్పూన్ వేసుకుని పల్చగా స్పూన్ తో మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న బ్యాటర్ పైన కొంచెం టమాటా కెచప్ వేసి స్ప్రెడ్ చేసి మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ని పెట్టుకుని చీజ్ని వేసి కొంచెం ఆరిగానో చల్లుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒక బైట్ని తీసి చూడండి, బాగా వేగిందండి. ఇలా వేగితే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ పిజ్జా బైట్స్ రెడీ అయ్యాయి. వీటిలో ఫైబర్, ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా తయారు చేసిన పిజ్జా బైట్స్ ని పిల్లల స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టి పంపించవచ్చు. ఈ హెల్దీ పిజ్జా బైట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.